హలో హలో అన్నయ్య. హలో అన్నయ్య. నాన్న, ఏంటి విశేషాలు? ఏమున్నాయిరా, అంతా రొటీన్ మామూలే. నువ్వు? అది మామూలే, రొటీన్. ఏంటి ఆఫీస్ నుంచా? ఇప్పుడే జస్ట్ ఆఫీస్ అయిందన్నయ్య. ఇప్పుడే అలా క్లోజ్ చేసి మామూలుగా అలా బయట తిరుగుతున్నాం. ఏ స్టోన్ అంత డల్గా ఉంది? అబ్బే ఏం లేదు, ఆఫీస్ అయ్యింది. జస్ట్ ఇప్పుడేను బయటకు వచ్చి చూసేసరికి వర్షం దంచేస్తుంది. రేపు అలా బయటికి వెళ్ళి టెన్నిస్ ఆడుకుందాం అని చెప్పినానంటే ఉండదు కదా కోర్టులు రెడీగాను. చిరాగ్గా ఉంది. అవునవును, ఏదో అలాగే. అవునులే, వారం అంతా ఆ టెన్నిస్ ఆడడం కోసం వెయిట్ చేస్తావు. అది పోతే ఇలాగే అనిపిస్తుంది. సరేలే, పోనీ పాటలు పాడుకోకపోయావా? పాడుతున్నా అన్నయ్య, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆన్లైన్లో ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 4 పాటలు పాడమని అన్నారు. అబ్బో, ఆన్లైనా? ఏంట్రో అంతర్జాతీయం అయిపోతున్నావు? అబ్బాబే అంతేం లేదన్నయ్య. ఇక్కడ కోట్లు ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సంఘం ఒకటి ఉందిట. అందులో పాటలు పాడమని చెప్పినాను అన్నారు. దాని గురించి అని చెప్పినాను, ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. కోట్ల సంఘమా? నీకెవరు తెలుసురా అందులో? అదే నీకు కూడా తెలుసు అన్నయ్య, మన రామారావు గారు ఉన్నారు కదా, రామారావు గారు, కాంతారావు గారు, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కోట్లే కదా. వాళ్ళు బ్రాహ్మణులరా? అదేంటిది? అంటే ముందర నేను అలాగే అనుకున్నాను, దాని తర్వాత నాకు అనుమానం వచ్చిందన్న వాళ్ళు కోట్లేమోనని. అదేంటిరా, మన గోల్కొండ వ్యాపార సంఘం వాళ్ళ మెంబర్లు వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. నువ్వే అంటున్నావు కదా అన్నయ్య, వ్యాపారం అని చెప్పినాను. వ్యాపారం అంటే కోట్లే కదా. అవునా, అలాగొచ్చావా? అంతేనా, ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? అంటే నాకు అంటే వ్యాపారం అని చెప్పినానంటే కోట్లు అని చెప్పినాను అనుకున్నాను. మరి వ్యాపారం అంటున్నారు కదా. ఇక్కడ వ్యాపారం అంటే బిజినెస్. నువ్వు మైండ్ యువర్ బిజినెస్ అంటావు కదా, అలాంటిది అనమాట ఇది. ఓకే ఓకే ఓకే, వ్యాపారం అంటే పని అనమాట. కానీ అన్నయ్య నాకెందుకో ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి అన్నయ్య. ఇది పూర్తిగా బ్యామర్ల సంఘం కాదేమో అని అనిపిస్తుంది నాకు. అవునా? ఎందుకని? ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు ఉన్నాడు కదా, ఉమామహేశ్వరరావు తెలుసు కదా నీకు? అవునవును తెలుసు. వాళ్ళు రాజులు కదా వాళ్ళు. ఉమామహేశ్వరరావు వాళ్ళునా? ఎందుకు అనిపించింది నీకు? అంటే వాళ్ళ ఇంటి పేరు పున్నంరాజు, అంటే రాజులే కదా వాళ్ళు. ఓహో, అలాగొచ్చిందా? అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన పురాణాలు అవి తీసుకుంటే పరశురాముడు ఉన్నాడు కదా, పరశురాముడు రాజులే కదా వాళ్ళు. పరశురాముడు రాజులేంటరా? ఓకే పోనీ రాజులే అయితే. అంటే మన పరశు రవికుమార్ ఉన్నాడు కదా, ఆయన రాజులే కదా. ఓహో, అలాగొచ్చిందా? సరే గాని ఇది ఎవరికైనా చెప్పావా నువ్వు? అబ్బాయి లేదన్నయ్య. చెప్పగా తొక్క తీసేస్తారు. వాళ్ళందరూ బ్రాహ్మలే. ఇది వరకు నిజాం దగ్గర పని చేయడానికి కొంతమంది ఇక్కడికి వచ్చేసారు గోల్కొండ. ఓహో, వాళ్ళందరూ గోల్కొండ వ్యాపారులు అయ్యారు. అర్థమైందా? అందరూ బ్రాహ్మలే. నువ్వు ఇవన్నీ మర్చిపోయి హాయిగా పాటలు ప్రాక్టీస్ చేయి. సరే సరే, అర్థమైందా? థ్యాంక్స్ అన్నయ్య. పాటల మధ్యలో కావుట్లు అవి గుర్తు చేసుకోకూరే. అబ్బాబే అసలు యాక్చువల్గా నేను అందాం అనుకున్నాను తెలుసా, 4 పాటలు అయిపోయిన తర్వాత కావుట్ సోదరులందరికీ ధన్యవాదాలు అని చెప్పినాను అందాం అనుకున్నాను నేను. అమ్మో ఇంకా చెప్పావు నువ్వు, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను అలాగే అలాగే జాగ్రత్తగా పాటలు ప్రాక్టీస్ చేయి. ఆల్ ద బెస్ట్. ఓకే అన్నయ్య, ఉంటాను. బాయ్. అదేంటో కానండి, అవసరాల వాళ్ళు అంటే ఏంటో అనుకున్నామండి, అనవసరంగా ఇంత రచ్చ చేస్తారనుకోలేదండి. రాఘవరావు గారికి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఇంకేం అడగద్దు. పరశురాములు రాజు గారు, స్పెషలీ హైట్ ఏంటంటే ఉమామహేశ్వరరావు గారు, పున్నం రాజు గారు. సో ఆయన చూసినప్పుడల్లా రాజులు గుర్తొస్తారు. థ్యాంక్ యూ రాఘవరావు గారు, వెంకట్రావు గారు.